హాయ్ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఈరోజు మనం దానిమ్మకాయతో మంచి అందంగా చాలా టేస్టీగా ఒక పుడ్డింగ్ చేయబోతున్నాము. దానిలో ఆర్టిఫిషియల్ థిక్కెనింగ్ ఏజెంట్స్ ఏం వాడట్లేదు, అంటే చైనా గ్రాస్ కానీ జెలాటిన్ కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏం వాడకుండా చేద్దాము. ఎలా చేయాలో చూద్దాం. ఇలాగా దానిమ్మ గింజలు ఒక 2 కాయది మొత్తం తీసి పెట్టాను. కొంచెం పెద్ద కాయ అయితే ఇన్ని గింజలు వస్తాయి కదా, ఇది తీసి పెట్టుకోండి. అలాగే ఒక గ్లాస్ మిల్క్, అంటే ఒక 250 ml గ్లాసులో ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, మంచి సాఫ్ట్గా ఉండే బియ్యపిండి తీసుకున్నాను. ఒక 125 ml కప్పులో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. అంటే మనం పాలు తీసుకునే కప్పులోనే 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా మిక్సీ జార్ తీసుకొని మన దానిమ్మ గింజలు, అలాగే పాలు, ఈ బియ్యపిండి, ఒక పించు ఉప్పు కూడా వేసాను దాంట్లో. అలాగే ఈ 1/2 కప్పు షుగరు, అంటే 125 ml కప్పులో 1 కప్పు షుగరు వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దాంట్లోకి దీన్ని స్ట్రెయిన్ చేసి తీసుకుంటున్నాను. దాంట్లో మిగిలే గింజలు అవి ఉన్నాయి కదా, అవి అన్నీ తీసేయాలి. ఇలా బాగా కలుపుతూ ఆ గింజలన్నీ తీసేసేయండి. చూడండి, ఇప్పుడు మనకి మంచి పింక్ కలర్లో ఉండేటట్టు పాలు లాగా వచ్చేసింది కదా, మంచి జ్యూస్ దొరికింది. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా థిక్గా అంటే ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు థిక్ అవుతూ ఉండదు. మన బియ్యపిండి వేయడం వల్ల ఇది జెల్లీలాగా తయారవుతుంది. ఒక 10 minutes పట్టిద్ది మొత్తం కుకింగ్ టైము. దాంట్లో ఒక 1.5 స్పూను నెయ్యి వేసేయండి. నెయ్యి కాకపోతే బటర్ వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుతూ ఉండండి అడుగు పట్టుకోకుండా. ఒక 10 minutesలో ఇదిగో చూడండి మంచి థిక్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా దానిమ్మ గింజలు వేసుకొని దాని మీదకి మనం రెడీ చేసి పెట్టిన పుడ్డింగ్ని వేసుకోవాలి. అంటే కొంచెంసేపు చల్లారితే కదా థిక్ అయ్యేది. ఇలా వేసి దాన్ని కొంచెం లెవెల్ చేసుకొని మనం సెట్ చేయడానికి ఒక 2 hours దాకా పెట్టాలి. ఇలా కొంచెం లెవెల్ చేసుకోండి. ఇలాంటి కొంచెం డిజైన్ ఉండే వెసలు ఏదైనా తీసుకున్నా పర్వాలేదు. చూడండి 2 hours తర్వాత మన పుడ్డింగ్ బాగా సెట్ అయ్యింది. చూడండి, మనం తిరగపెడితే దాంట్లో నుంచి ఊడి వచ్చేసిద్ది. ఇదిగోండి మంచి అందంగా రెడీ అయింది కదా. మీరు అనుకుంటున్నారు కదా అంత వేడి మీద దానిమ్మ గింజలకి అలా కలర్ వచ్చిందో ఏమో అని. ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. చూడండి, కరెక్ట్గా చెప్పాలంటే ఇలాగే వచ్చింది. నేను మళ్ళీ కలర్గా గింజలు వేసి పెట్టాను, ఎందుకంటే మీరు వేసేటప్పుడైనా కలర్ మారిపోయిద్ది కదా, మీకు చూపించుకోకుండా మోసం చేయడం బాగుంటుంది కదా అని నేను చూపిస్తున్నాను. మీరు చేసేటప్పుడు మాత్రం ఫస్టే వేయకుండా డీమోల్డ్ చేసిన తర్వాత గార్నిష్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాము ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంత సాఫ్ట్గా ఉన్నా కూడా బాగా సెట్ అయింది. చూడండి, మనం దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏం యాడ్ చేయలేదు కదా. మన పిల్లలకి ధైర్యంగా పెట్టుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. బాగాలేకపోతే బాగాలేదనే నేను చెప్తాను. అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ హెవెన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.